టీచర్ని కదా, పాఠాలు ఎందుకు చెప్పాలి, నేను జర్నలిస్టులు కదా, ఎందుకు మాట్లాడాలి, నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నప్పుడు రాయాల్సిన అవసరం కూడా ఉంది అని నేను అనుకుంటాను. ఇంకొకటి, ఒక స్త్రీ మీద జరిగే వివక్ష ఈ ప్రపంచంలో రెండో మనిషి పౌరురాలిగా అందరికీ తెలిసిందే. ఈ మధ్యన రాజస్థాన్లో ఒక 13 ఏళ్ల బాలిక మీద 32 మంది 4 హోటల్స్ మార్చి 6 రోజులు రేప్ చేశారు. అమ్మాయి చనిపోయిందో లేకపోతే బతుకుందో ఇంకా తెలీదు. కొంతమంది చనిపోయింది అంటున్నారు, కొంతమంది బతుకుందని అంటున్నారు. అది మనకి ఓకే. అయితే అలా జరిగినప్పుడు ఒక అమ్మగా బాధపడకుండా ఎలా ఉండగలను నేను? ప్రియాంక రెడ్డిని చంపేసినప్పుడు హైదరాబాద్లో యాసిడ్ పోసి చంపేశారు కదా ఒక డాక్టర్ని. అప్పుడు మా అమ్మాయి హైదరాబాద్ హాస్టల్లో ఉంది. నాకు నిద్ర పట్టేది కాదనమాట. అంటే పాప అక్కడ ఉంది. వరుసగా 2-3 జరిగాయి అలాంటివి. జరిగినప్పుడు ప్రతిరోజు నిమిషం పాపకు ఫోన్ చేసేదాన్ని నేను, నువ్వు ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు, జాగ్రత్తగా ఉండు. అంటే ఇలా నా ఒక్కదాని ఆవేదనే కాదు నేను రాసేది, ప్రతి తల్లి ఇలాగే బాధపడుతుందని నేను అనుకుంటాను. ఆ ఆవేదన, ఆ బాధ, ఇంకా నేను చిన్నప్పటి నుంచి ఎదుర్కొన్న పేదరికం కానివ్వండి, ఒక అతి దరిద్రంలోనే పుట్టి పెరిగాను నేను చెప్పాలంటే, పూరి గుడిసెలో పెరిగాను. అవన్నీ కూడా నన్ను కవిత్వం చేశాయి. చేయాల్సిన అవసరం, నా బాధ నేనే చెప్పుకోవాలి కాబట్టి ఎవరికైతే ముళ్ళు గుచ్చుకుంటాయో వాడే ఆ ముళ్ళుని తీసుకోవాలి, ఆ బాధను వాడే అనుభవించాలి. కాబట్టి ఆ బాధను నేను చెప్పాలనుకున్నాను, చెప్తున్నాను. సాటి స్త్రీగా నేను రాయాల్సిన అవసరం ఉంది అనుకుంటున్నాను, అందుకే రాస్తున్నాను. అసలు ఎందుకు రాస్తున్నాను అనేది కొన్ని అక్షరాల్లో చెప్తాను. అంతటా నిశ్శబ్దం, ఏం జరిగినా ఎవరెవరో ఎంతకని పలు నొప్పులతో పెనుగులాడుతున్నా ఎవరికీ ఏం పట్టదు. అంతా ఒక రకమైన చెప్పనలవి కాని స్తబ్దత. అందరూ మనుషులే అనుకుంటాం కానీ మనుషుల్లోనూ చిన్న పెద్ద వర్ణభేదాలు, వర్గ తారతమ్యాలు, పేద ధనిక వైషమ్యాలు, జెండర్ అధిక్షేపణలు, రాజకీయ కుట్రలు, ఇంకా ఏవేవో జాడ్యాలు అనుక్షణం ఏదో ఒక ప్రకంపనం సృష్టిస్తుంటుంది, దావానలం పుట్టిస్తుంటాయి. స్త్రీ వివక్ష గురించి చెప్పనవసరం లేదులేండి. ఉయ్యాల్లో పసికందైనా ఆగి ఊపిరి తీసుకునే ముసలి అవ్వైనా స్త్రీలు కనిపిస్తే చాలు లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు, నగ్నంగా ఊరేగింపులు, ఇంకా ఏమైనా చెయ్యడానికి సిద్ధపడిపోతున్నారు. ఇంత దుర్మార్గంగా ప్రవర్తించే వారందరినీ మనుషులని అనుకుందామా? ఏదో బాధ, నొప్పి గుండెను మెలిపెట్టి తిప్పుతుంటే ఎలా వ్యక్తం చేయాలి అనుకున్నప్పుడు నాకున్న వెసులుబాటు రాయటం ఒక్కటే. నా ఆవేదనను వెలిబుచ్చే ఆయుధం నాకు తెలిసిన కవిత్వం. ఇలా రాస్తూ పోతున్నప్పుడు ఇదంతా ఎందుకు రాస్తున్నావు, ఏం వస్తుంది, ఎవరి కోసం రాస్తున్నావనే 1,00,000కి మించిన యక్ష ప్రశ్నలు. పైగా ఆడదాన్ననే చిన్న చూపు నాపైన ఎలాగూ కాసుకునే ఉందనుకోండి. చుట్టూ ఉన్న సమాజమే కాదు, మన అనుకున్న వాళ్ళ మద్దతు, ప్రోత్సాహం కూడా దొరకదు. మన నెత్తి మీద పడితేనే పిడుగు అన్న సహజ ధోరణిలో బతికేస్తున్న సాటి మానవులం కదా. ఎంతో కొంత చదువుకొని కుటుంబాన్ని సంభాళించుకుంటూ ఉపాధ్యాయునిగా, పాత్రికేయురాలుగా సమాజాన్ని దగ్గరగా చూసిన సందర్భాలు అనేకం. చిన్న చీమ కుడితే అబ్బా నొప్పి అంటామే, మనం పుట్టిందే పెద్ద నొప్పి నుంచి కదా. సూర్యోదయం అనే నొప్పితో మొదలై అస్తమయం అనే మరో నిట్టూర్పు నొప్పి వరకు ఈ భ్రూభ్రమణం అంతా అనంతమైన నొప్పులను మోస్తున్నది. కన్నీరు మున్నీరవుతున్నది. కాస్త నొప్పిని పంచుకోవటం తప్పెలా అవుతుందో ఎంత ఆలోచించినా ఈ చిన్ని మెదడుకు అంది చావదు. అందుకే ఇలా అక్షరాల్లో అరుచుకుంటా. కోపమో, బాధో, ఆవేదనో, తిరుగుబాటో, నిరసన అనుకుంటారో మీ ఇష్టం. నాకున్న కొద్దిపాటి స్పేస్ ఇదే కాబట్టి ఈడనే అరుచుకోవాలి. మరి ఈ కేకలు పెడబొబ్బలు లేకపోతే నేను కుదురుగా కూర్చోలేను, పడుకోలేను కూడా. ఇదండి నా బాధ, నా ఆవేదన. ఎందుకు రాస్తున్నాను అన్నందుకు నాకు చెప్పాలనిపించినవి 4 మాటలు. ఇంకొకటి, మణిపూర్లో అంతమంది ఆడవాళ్ళని నగ్నంగా ఊరేగించినప్పుడు మన ప్రభుత్వాలే సమర్థించి వాళ్ళని జైలుకి కూడా వెళ్ళనీయకుండా వాళ్ళని విడిపించడం చేశారు. బిల్కిస్ బానుని చంపేసినప్పుడు కూడా దండలేసి ఊరేగించారు నేరస్తుల్ని. ఇవన్నీ వింటున్నప్పుడు ఒక జర్నలిజం చదువుకున్న దాన్ని నేను స్పందించకుండా ఎలా ఉంటాను? రాయాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటా. అందుకనే ఆ సందర్భంలో నేను రాసిన కవిత ఒకటి, ఒక ఊపిరాడిన తనం ఏదో ఒక ఉక్కపోత నా లోపల అది ఉంది. ఆ ఉక్కపోతను, ఆ ఊపిరాడిన తనాన్ని నేను ఎలా బయట వేసుకోవాలి? అది అందరిలోనే ఉంది. సమాజమే అసలు ఒక ఊపిరాడిన ఉక్కపోతలో ఉన్నది అనిపిస్తుంది నాకు ఎందుకో. కానీ దాని నుంచి నేను బయటపడడానికి, నా కవితలు చదివి కొంతమంది అన్నా బయటపడతారేమో అనుకుంటానికి రాస్తున్నాను అనేది నా ఉద్దేశం. ఒక కవిత చదువుతాను. తల్లులు కూలుతున్న వేళ. ఇది మణిపూర్ సంఘటన మీద రాసిన కవిత. దేశమంటే అల్లరి మూకలని మరోసారి రుజువైంది. మణిపురమా మన్నించు తల్లి, తోకలూపుతున్న మోకల్ని కన్నది ఈ గర్భమేనా? పశ్చాత్తాపం కలుగుతున్నది. ఈ దేహం ఇప్పుడు
ఓ ప్రయోగశాలే. ఆకలేసినప్పుడు పీక్కు తిన్నది, కోపం వచ్చినప్పుడు మదపటి ఏనుగులా మీద కూర్చుని పిడిగుద్దులతో తునాతునకలు చేస్తున్నది. ఈ పేగుల నుంచి తెగిపడ్డ వాళ్లేగా. మీసాలు మొలిచిన చేతులు వికృతంగా అంగాంగం తడిమింది. పసిడొక్కలకి పాలు తాపిన రొమ్ముల్నే. ఒక తరం కోసం మరణశయ్యపై అలంకరించుకున్న శవమయ్యింది మర్మావయవమే. ప్రజాస్వామ్యం రాచరికపు పట్టుపరుపుల మీద యురేనియం చుక్కల్ని స్థలిస్తున్న పురుష ఋతువిది. ఇంటికో దేవతా వస్త్రం ధగధగా మెరిసిపోతున్నది. పవిత్ర దేశమా, గుడ్లు మిటకరించే ఉంచు. నడి రోడ్డు మీద నగ్నంగా నిలబడిందెవరో నీకు తెలుసు. ఇప్పుడంతా బహిరంగమే. న్యాయదేవత గంతలు ఇప్పేయండి. న్యాయమూర్తులారా, మీ నల్లగౌనులు ఊరవతలకు విసిరిపారేయండి. నిండు సభలో ఎప్పుడో బట్టలోడు తీశారు. ఇప్పుడు కొత్తగా చూడ్డానికి ఏముంది? చోద్యం చూసింది అమ్మల దిశమొలల్లే కదా. ఈ పొత్తి కడుపుల మీద ఈ జాతిని కన్నప్పుడు వేసిన కుట్లుంటాయి. రెండు కాళ్ల మధ్యన విశ్వమానవుడి పుట్టుక రహస్యాలు దృశ్యాలుగా కనపడతాయి. జీవపరిణామ సిద్ధాంతం ఇప్పుడు ఎలాగూ పగలబడి నవ్వుతూనే ఉన్నది. పీలికలైన మనిషితనాన్ని కాళ్లకు కత్తులు కట్టి బరిలోకి దింపారు. తెగ నరికిన తలలు దడులకు వేళ్లాడుతూనే ఉన్నాయి. మా ఒంటిపై జెండా శిథిలావస్థలో ఉన్నది. అమ్మలవి పూలగుండెలు, కానీ మీరందులో బాక్సైట్ వెతుకుతారు. అయ్యలారా, ఆ కొండల మీద దీనజనుల కోసం ఏడుపు ముఖం పెట్టకండి. మీ కుటుంబం కోసం, మీ ఆడవాళ్ళ కోసం ఏడవండి. మర్చిపోయిన మీ జన్మస్థానం గురించి ఏడవండి. మనిషి జాతినంతటినీ ప్రపంచానికి ఇచ్చిన అవయవమే ఇప్పుడో హింసాస్థలి. తల్లుల్లారా, చాలిక కత్తులు ఒంటి నిండా కప్పుకొని తిరుగుదామిక. ఇంకో కవిత, అంటే ఇది సంఘటనాత్మక కవిత అని అనిపించవచ్చు, కానీ నేను ఒక స్త్రీని. ఆ స్థానంలో ఉంటే నేను ఎలా ఫీల్ అవుతాను అని అనుకున్నప్పుడు నేను రాయాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, ఇది జరిగిన సంఘటన అనమాట. ఇప్పుడు చదవబోయే కవిత ఆమె నష్టన ఉదయాలు. ఇది మా కుటుంబంలోనే జరిగింది. మా చుట్టాలో ఒక బాబు కరోనా టైంలో చనిపోయాడు. ఎవరో కాదు, మా ఆడబడిచే వాళ్ళ అబ్బాయి, పెద్ద ఆడబడిచే వాళ్ళ అబ్బాయి చనిపోయినప్పుడు చిన్న పిల్లాడు అనమాట, 34 years ఉంటాయేమో. అయితే ఆ అమ్మాయిని మూలన కూర్చోబెట్టి మొహాలు అవి ఏవో చూపిస్తారు కదా, గుడ్డగట్టి వెళ్ళి చూడు అని చెప్పేసి. అవన్నీ నాకెందుకు అవి నచ్చవన్నమాట. అయితే మా తోటికోడలు మేమందరం మాట్లాడుకున్నప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నారు చిన్నపిల్ల, అసలు ఈ రోజుల్లో ఏంటి ఇవన్నీ కూడా ఇలాగా అని అడిగినప్పుడు మనం ఏం చేయగలము అని అనుకున్నప్పుడు వాళ్ళు ఎవరు వినరు. పెద్దవాళ్ళు చెప్పినా కూడా వాళ్ళ ఆచారాలు వాళ్ళకి అవే కావాలి. తెల్లారు లేగిస్తే మళ్ళీ అంటారు వాళ్ళ మొహం చూడకూడదంట భర్త చనిపోతే. ఇలాంటివన్నీ కూడా మన కుటుంబాల్లో జరుగుతుంది. ఇప్పటికీ జరుగుతున్నాయి, లేవని అనుకోమాకండి. అన్నీ మారుతున్న కాలంతో పాటు వివక్షలు కూడా మారుతున్నాయి స్త్రీ మీద. కాబట్టి రాయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది కూడా నాకు బాధ కలిగించి నేను రాసుకున్నాను. వాళ్ళు ఏమీ అనలేక, వాళ్ళు ఏమీ చేయలేక కవిత రాసుకున్నాను. ఆమె నొసటన ఉదయాలు. ప్రపంచం ఎప్పుడో నాగరికత నేర్చుకుందట. నిజమే కదా, ప్రపంచం ఎప్పుడో నాగరికత నేర్చుకుంది. అయినా సరే ఆమె అక్కడే ఉండిపోయింది, అమ్మతనాన్ని పెనవేసుకొని. దాచుకున్న నెమలి పెంచం ఇంకా అలాగే ఉంది. కళ్ళు మూసి తెరిచేలోపే బాల్యం వలసెళ్ళిపోయింది. గిల్లి కజ్జాలాటలింకా కళ్ళెదుటే దాగుడు మూతలాడుతున్నాయి. పిచ్చుకగూళ్ళు ఇసుక చెవిలో రహస్యాలు చెప్పిపోతున్నాయి. సముద్రం ఎంతకీ తగ్గనంటూ హోరుహోరున శబ్దం చేస్తోంది. జీవితం ఎంత దుఃఖాన్ని మోసినా ఏ ఒక్క సాక్ష్యము మద్దతుగా నిలబడదు. చావు పల్లకిలో ఊరేగుతూ అతను వెళ్ళిపోయాడు. గాజులు, పువ్వుల నిండా రక్తపు మరకలు. ఇంతగా గాయపరిచిందెవరో. నుదురు బోసిపోయింది. తెలతెలవారుతుండగా ఆమె నొసటనే ఉదయించాడు సూర్యుడు. విధవని శంకించలేదు. ఎన్నో రాత్రులు ఆమె శరీరాన్ని అంటిపెట్టుకునే ఉంది నేల. భూమికి ఎలాంటి కీడు జరగలేదు. ఆమె నాసికాపుటాలు విడిచిన గాలి పచ్చని చెట్టయి మరింత నేలలో పాతుకుపోయింది. పొరపాటున అద్దంలో కనిపించే ఆమె ప్రతిబింబాన్ని కూడా ముక్కలు చేసే సంస్కృతిని ఎందుకో ఇంతగా నెత్తిన మోస్తుంది సమాజం. తోడేళ్ల ప్రపంచంలో ఆమె ఒంటరిగా బతకాలంటే పదునైన కత్తిపై నిలబడి ఒంటరి యుద్ధం చేయాల్సిందే. అపహాస్యాల్ని చిటికిన వేలిగోటితో పక్కకు విసిరాల్సిందే. నాగరికపు ప్రపంచమంతా మగత నిద్రల్లోనే ఉంటుందెప్పుడు. ఆమె మాత్రం ఓ ప్రశాంత మెలకువను కలగంటూ. ఇంకా ఇప్పుడు మన ముందు చాలా అంశాలు ఉన్నాయి అనుకుంటున్నాను. నేను రాయాల్సినవి రాస్తాను. రాయటం అనేది మాత్రం ఆగడం జరగదు అనుకోండి, ఎందుకంటే అది రాయకపోతే నాకు నిద్ర పట్టదని చెప్పాను కదా. పిల్లలు స్కూల్లో జరుగుతున్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి పాఠాలు చెప్తున్నారు, కానీ వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా ఏదైనా నేర్పించడం కానీ ఒక సృజనాత్మకత అనేది స్కూల్స్లో లేదని నేను అనుకుంటున్నాను. ఒక టీచర్గా పనిచేశాను కాబట్టి నేను అది కూడా గమనించాను.